కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తులారాశిలో జన్మించిన వారి జీవితం ఎలా ఉండబోతోంది? వారి జీవితంలో జరిగే మంచి చెడులు ఏమిటి? వారి ఆలోచనలు ఎలా ఉంటాయి? వారి జీవితంలో జరిగే పరిణామాలు ఏంటి? వారి జీవితంలో జరిగే మర్మాలు ఏంటి? ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారి చిహ్నం త్రాసు. వీరు ప్రతి విషయాన్ని మనసులో త్రాసు వేసుకొని మరీ పరీక్ష చేస్తారు. తులారాశి వారు తమ ఆలోచనల్లో చేసే పనుల్లో తృణ వైఖరిని కలిగి ఉంటారు. వీరికి గొప్ప ముందు చూపు ఉంటుంది. ఎవరితోనైనా తొలి పరిచయం వీరిపై చెరగని ముద్ర వేసి ఉంటుంది. అలాగే ఈ తులారాశి వారిపై శని భగవానుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. రాజకీయ ప్రయోజనాలు కలిగించే సూర్యుడు నీచ స్థితిలో ఉంటాడు. ఈ తులారాశిలో జన్మించిన వారు కఠినంగా ప్రవర్తించడానికి ఇష్టపడరు. ఎన్ని తెలివితేటలు ఉన్నా వీరిని ప్రోత్సహించి ముందుకు నడిపించేవారు ఉంటేనే వీరు తెలివితేటల్లో రాణిస్తారు. తులారాశి వారు బాల్యంలో సన్నగా ఉండి ఆపై క్రమంగా వయస్సు వచ్చేసరికి లావు ఎక్కుతారు. ఈ తులారాశి వారు వాయుతత్వానికి తపం గుణానికి కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా ప్రతి విషయాన్ని చాలా నిశితంగా అంచనా వేసి ఆపై ఒక నిర్ణయానికి వస్తారు. తులారాశి వారిలో స్థిరత్వం అధికంగా ఉంటుంది. ఒక విచిత్రం ఏంటంటే వీరు ఎంత తెలివిగల వాళ్ళో అంత అమాయకులు కూడా. తులారాశి వారికి చెందిన వారిలో చాలా మందికి బొగ్గపై చొట్టపడుతుంది. ఈ తులారాశిలో జన్మించిన వాళ్ళు సహజంగా సోమరిపోతనానికి అలవాటు పడి ఉంటారు. వీరిలో కొందరు నిరంతరం కృషి చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. తులారాశి వారు డబ్బు విషయంలో కొందరికి ముందు చూపు ఉన్నా దానిపై పెద్ద గౌరవం ఉండదు. భవిష్యత్తు అవసరాలకు డబ్బు దాచుకోవాలని చాలా మందికి ఉండదు. తులారాశి వారు ఎప్పటికప్పుడు అప్పుడే డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు. జీవితంలో చాలా ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటారు. ప్రజా జీవితంలో రాజకీయాల్లో కూడా ఈ తులారాశి వారు ఉంటారు. వీరు తమ జీవితాన్ని చాలా వరకు పరిశోధనకు వెచ్చిస్తూ ఉంటారు. చాలా నైపుణ్యం కలిగిన డాక్టర్లు, సైంటిస్టులు సైతం ఈ తులారాశిలో జన్మించారు. వీరికి ధర్మాచరణ అభిరుచి ఉంటుంది. తులారాశి వారు పటిష్టమైన నిర్ణయాలు, ఆలోచనల కంటే తేలికైన ఆలోచనలు ఎక్కువగా కలిగి ఉంటారు. వీరి ప్రవర్తన ధైర్యవంతులుగా ఉంటారు. సంపదలు పెంచుకోవడానికి వివిధ మార్గాలలో కృషి చేస్తూ ఉంటారు. గుణవంతుల వలె ఇతరులచే గుర్తింపబడుతూ ఉంటారు తులారాశి వారు. తులారాశి వారు వ్యాపారాల్లో మంచి చాకచక్యం చూపించగలుగుతారు. వీరికి బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారు సాంప్రదాయక శాస్త్రాలను అధ్యయనం చేయటం అంటే ఇష్టం ఉంటుంది. వీరిలో ఇంటిలో గొడవలు కావటం ఇష్టం ఉండదు. ఇంటిలో శాంతి వాతావరణాన్ని కోరుకుంటారు. ఇది వీరికి లభించదు. వీరి చుట్టూ గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ధనార్జన కూడా శాంతియుత మార్గాల ద్వారా రావాలని అభిలాషిస్తారు. వీరికి తులారాశి వారికి ముందు జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది. వీరు ఆచితూచి ఇతరులతో మాట్లాడతారు. వీరికి లౌక్యం ఎక్కువగా ఉంటుంది. లోకం దృష్టిలో మనం ఏమిటి అన్న ఆలోచన ఉంటుంది. గొడవలు చేయకుండా, అల్లరి కాకుండా సూటిపోటి మాటలతో తిడుతూ చిత్రవద చేస్తారు. తులారాశి వారు అందరి దృష్టిలో మంచి వ్యక్తిగా గుర్తింపు పొందడానికి తహతహలాడుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో అభిమానులు, అసూయ, ద్వేషాలు కలిగి ఉంటారు. తులారాశి వారు తమ ప్రవర్తనే తమకు కొన్నిసార్లు తమ ప్రగతికి అడ్డు తగులుతూ ఉంటుంది. వీరికి ఒక నిర్ణయానికి రావటానికి ఎంతో సమయం తీసుకుంటారు. తులారాశి వారు ఆలోచన రహితంగా ఎక్కువగా ఆలోచించకుండా ఇచ్చిన మాటను తీర్చడం కష్టమే అని ఒక విషయాల్లో అనుకుంటూ ఉంటారు. వీరు ఎక్కువగా అందంగా ఉండాలని కోరుకుంటారు. తులారాశి వారికి ఏది వచ్చినా
తట్టుకోలేరు. వీరికి భావావేశాలు ఎక్కువ. ఒక్కోసారి ఎంత గుమ్మనంగా ఉంటారో ఒక్కోసారి అంత బోలా మనుషులుగా ఉంటారు. తులారాశి వారు సుఖాలు, సంతోషాలు, ప్రాపంచిక సుఖాలు ఎలా కోరుకుంటారో అదే విధంగా పరమార్థిక చింతనతో కాలం గడుపుతూ ఉంటారు. ఒంటరిగా ఉండాలని ఆశపడతారు. జీవితం గడపాలని ఆశపడుతూ ఉంటారు. కానీ అలాగని అందరినీ, కుటుంబాన్ని వదులుకొని పారిపోరు. ఈ రాశి వారు నిజంగానే స్వాతిముత్యంలాగా ఉంటారు. ఎప్పుడూ సందడిగా ఉండాలని కోరుకుంటారు. పిల్లలు తమంతట తాము పనులు చేసుకోవాలని ఆశిస్తారు. పిల్లలు మంచి వ్యక్తిత్వం ఉన్నవారుగా తయారు చేయాలని ఆశపడతారు. వాస్తవంలోకి అన్ని కలలుగానే మిగిలిపోతాయి. అయితే ఇది ఒక వర్గానికి చెందిన వారికి. ఇక రెండో వర్గం వారు ఎలా ఉంటారో తులారాశి వారిలో మనం చూద్దాం. వీరి గృహ జీవితాల్లో చాలామంది శాంతి సుఖాలను కోరుకుంటారు. దానికోసం పరితపిస్తారు. భాగస్వామి ప్రేమానురాగాలను పొందలేరు. అధిక సంఖ్యలో స్నేహితులు ఉన్నా కూడా ఆ లోటుని కొంత తీర్చుకున్నా లైఫ్ పార్ట్నర్ ప్రేమను గురించిన అసంతృప్తి వారి మనసులో ఉంటూనే ఉంటుంది. ఖరీదైన విందులు, స్టార్ హోటల్స్, విలాసాలు, ఇంటికి వచ్చిన అతిథులను మర్యాదలు ఎక్కువగా, డబ్బులు వెచ్చించడం, ఖరీదైన దుస్తులు, గృహోపకరణాలు, వాహనాలు, ఇతరుల కోసం చేసే అదుపులేని ఖర్చులు తులారాశి వారి చాలా మందిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయి. తులారాశి వారు అందరినీ నమ్మేస్తారు. తమ వ్యాపారంలో అప్పులు ఇస్తూ ఉంటారు. ఆ డబ్బులు తిరిగి రావు. స్ట్రిక్ట్గా డబ్బులు తీసుకొని అంతే స్ట్రిక్ట్గా సరుకులు ఇవ్వండి. అప్పుడే వారి వ్యాపారం పెరుగుతుంది. పొదుపు అలవాటు చేసుకోవాలి. లేని పక్షంలో ముసలి వయసులో పెనుభారం ఉంటుంది. ఇంట్లో భార్య పిల్లలు ఉన్నా పరాయి స్త్రీ ఆకర్షణలో పడి చాలామంది సెకండ్ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తారు. వీరు ఎవరికి న్యాయం చేయరు. దారుణ పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. వీరి అందరినీ గుడ్డిగా నమ్ముతారు. తాము అన్యాయం అయిపోతామేమో అని గ్రహించలేరు. ఫలితంగా వీరి జీవిత భాగస్వామి నలిగిపోతారు. ఆర్థిక లేమి, అప్పులు కృంగదీస్తాయి. తులారాశిలోని వారు చాలామంది భార్యలు లేదా భర్తలోనూ నెగ్లెక్ట్ చేస్తారు. దాని వలన పరాయి స్త్రీ పురుషులకు లేదా స్త్రీలకు ఆకర్షింపబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీరి కోపగుణం గురించి మాట్లాడుతుంటే వీరికి అకస్మాత్తుగా వీరిలో ఎగసే కోపం అవతల వారిని గడగడలాడిస్తుంది. ఆ క్షణంలో వీరు సాక్షాత్తు దూర్వాస మహాముని సోదరులే అన్నట్టుగా ఉంటారు. ఆ సమయంలో వారేం చేస్తారో, ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలియదు. తులారాశిలో చాలా మంది చెప్పుడు మాటలు సైతం వినరు. వీరికి సాక్ష్యాధారాలు కావాలి. వారు ప్రేమించిన వారి పట్ల మాత్రం ఉదాహరణంగా ఉంటారు. వారు చెప్పినట్టే చేస్తారు. వారి కోసం ఎంతటి త్యాగమైనా చేస్తారు. డబ్బు విషయంలో భవిష్యత్తు అవసరాలకు డబ్బు దాచుకోవడం, సంపాదించే సమయంలో ఇల్లు, ఆస్తుల్ని కూడబెట్టుకోవడం, ఇతరులకు డబ్బు రూపాయి అయినా సాయం చేయకపోవడం వీరిని దారిద్ర్యంలోకి వెళ్లకుండా కాపాడుతుంది. ఈ రాశి వారిలో ఉన్న ప్రధాన లోపం అసహనం. వీరు సహనాన్ని అలవర్చుకుంటే తప్పనిసరిగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సాధారణంగా తులారాశిలో జన్మించిన వారికి జీవిత మధ్య భాగంలో బాగా కలిసి వస్తుంది. వీరి తెలివితేటలు, సామర్థ్యం వల్ల వీరికి గుర్తింపు వస్తుంది. తులారాశి వారి మరొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ జాతకులకు ఆస్తి వ్యవహారాల్లో, భార్యాభర్తల విషయంలో కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే తీవ్రమైన పోరాటం తర్వాత కోర్టు కేసులు అంతిమ విజయం ఈ జాతకులకే వస్తుంది. తులారాశిలో జన్మించిన కొందరికి మధ్య వయసు సమయంలో తమ యొక్క మంచి స్థితిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఇంకొక విషయం ఏమిటంటే ఈ పరిస్థితి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానూ ఈ జాతకుల యొక్క తల్లి కారణం కావడం జరుగుతుంది. ఈ రాశి వారు జీవితంలో ప్లాన్డ్గా ఉండాలి. డబ్బును పొదుపుగా వాడాలి. చేస్తున్న ఉద్యోగం కష్టం లేనా, ఇష్టం లేకపోయినా చెయ్యాలి. వ్యాపారాల్లో తెలియని రిస్క్ కొంచెం ఉంటుంది, గమనించాలి. పరాయి స్త్రీ సాంగత్యం మంచిది కాదు. వాళ్ళకి ఇచ్చే డబ్బు గోడ మీద సున్నం లాంటిది, ప్రయోజనం ఉండదు. తులారాశి వారికి 4, 6, 13, 15 అనే సంఖ్యలు కలిసి వస్తాయి. తులారాశిలో జన్మించిన వారికి మే, జూన్, సెప్టెంబర్ నెలలో అనుకూలంగా ఉంటుంది. ఇక ఫిబ్రవరి, మార్చ్, ఆగస్టు నెలలో వ్యతిరేకంగా ఉంటాయి. ఈ రాశి వారికి మేషం, ధనస్సు వారు మంచి మిత్రులవుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి స్త్రీ పురుషులకు వృషభం, వృశ్చికం, మీనరాశులకు చెందిన స్త్రీ పురుషులు ఆజన్మ శత్రువులుగా ఉంటారు. తులారాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు మిథునం, సింహం, ధనస్సు రాశులకు చెందిన స్త్రీ పురుషులు ఆదర్శవంతమైన జీవిత భాగస్వాములుగా ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతోందో, వారి యొక్క గుణం ఎలా ఉంటుంది, వారి యొక్క వ్యక్తిత్వం, వారికి జరిగే పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకున్నారు కదా. సో ఫ్రెండ్స్, మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.